హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గుండ్రమ చదరమ అనే ఒక కామెడీ స్టోరీ చెప్పుకుందాం. అనగనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న స్కూల్ ఉండేదన్నమాట. ఆ స్కూల్లో ఉండే పిల్లలకి ఒక టీచర్ కూడా ఉండేవారు. ఆయన ఒకరోజు క్లాసులో, పిల్లలారా మీరందరూ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైనది. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు ఈ నెల మన స్కూల్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తారు. దానికి మీరు సరైన సమాధానాలు మాత్రమే చెప్పాలి. ఉదాహరణకి భూగోళం ప్రశ్న అయితే భూమి ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు మీరందరూ తెల్లబోయి చూస్తారా? ఏం చెప్తారు? ఒక్కసారి మీరందరూ నా వైపుకు చూడండి, నా పొడుంకాయ ఎలా ఉంది, ఇలాగే భూమి కూడా గుండ్రంగా పొడుంకాయలా ఉంటుంది అని పంతులు గారు చెప్పి ఆ రోజుకి క్లాస్ క్లోజ్ చేశారు. పిల్లలు పంతులు గారు చెప్పిందంతా చాలా శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా పొడుంకాయ సంగతి వారి మనసులో చాలా గట్టిగా నాటుకుపోయింది. ఒకవేళ వచ్చిన స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ఈ ప్రశ్నే అడిగితే దంచేస్తాం అని క్లాస్ అంతా చాలా గట్టిగా అనుకున్నారు. అయితే ఇక్కడ పంతులు గారు కూడా మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఆయన దగ్గర 2 పొడుంకాయలు ఉన్నాయి. అందులో ఒకటి చదరపు ఆకారంలో ఉంటుంది, అంటే స్క్వేర్ షేప్లో అన్నమాట. రెండోది గుండ్రంగా రౌండ్గా ఉంటుంది. మరి కొన్నాళ్ళకి పిల్లలు ఏమైందంటే పొడుంకాయ ఒక్కటే గుర్తుంది, గుండ్రంగా ఉంటుందని చెప్పారా చదరంగా ఉంటుందని చెప్పారా అనేది విషయం మర్చిపోయారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారనమాట, ఒకవేళ బడి ఉంటే గుండ్రపుది లేకపోతే చదరపుది అని అనుకున్నారు. పిల్లలకి ఇది గుర్తుంది, కానీ పాపం పంతులు మాత్రం మర్చిపోయాడు తన దగ్గర 2 పొడుంకాయలు ఉన్న సంగతి. సరే, రానున్న రోజు రానే వచ్చిందన్నట్టు ఒకరోజు స్కూల్లో ఇన్స్పెక్టర్ ఆ స్కూల్కి వెయిట్ చేశారు. క్లాస్లోకి రాగానే పిల్లలందరూ లేచి ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పారు. పంతులు పక్కనే నిలబడి ఉండడంతో ఇటు తిరిగి ఇన్స్పెక్టర్ గారు భూమి ఎలా ఉంటుందబ్బాయి అని అందరూ అనుకున్న ప్రశ్న అడిగారు. అప్పుడు ఒక పిల్లవాడు చటుక్కున లేచి, స్కూలు ఉన్న రోజు భూమి గుండ్రంగా ఉంటుంది, స్కూలు లేని రోజు భూమి చదరంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారికి ఎంతో కోపం వచ్చి పంతులు వైపు ఇలా కోపంగా చూశారు. వెంటనే పంతులు ఒక్కసారిగా కృంగిపోయాడు. పిల్లలు మాత్రం గొల్లున పెద్ద పెట్టున నవ్వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.